మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపధేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు ఈ యొక్క 28వ తేదీ ఆగస్టు నుంచి 3వ తేదీ సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ద్వాదశ రాశుల వారికి వారి స్థితి, ధనము, ప్రయత్నము, విద్యా వివాహ యోగాలు, అదేవిధంగా సంతాన యోగాలు, పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించిన, అదేవిధంగా మీరు చేసే ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన, ఇన్వెస్ట్మెంట్ సంబంధించినటువంటి విషయాలు, ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతార్చన చేసుకోవాలి, ఎటువంటి విషయాల్లో మరింత జాగ్రత్త పడాలి, ఎటువంటి విషయాలు మీరు అందిపుచ్చుకోవాల్సినటువంటి సమయం నడుస్తుంది అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే దీనికంటే ముందుగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలు కనుక మనం చూసుకున్నట్లయితే, గురువు శని తన స్వక్షేత్రాల్లో అంటే మీనంలో వక్రించిన గురువు ఉన్నాడు, మకర రాశిలో వక్రించినటువంటి శని సంచారం జరుగుతుంది. మేషంలో రాహువు, వృషభంలో కుజుడి యొక్క సంచారం జరుగుతూ, అదేవిధంగా ఇక్కడ శుక్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తూ 1వ తేదీ నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సింహరాశిలో ఉన్నటువంటి రవి అక్కడే ఉంటున్నాడు. ఈ వారం రోజుల పాటు కూడా మారట్లేదు. అదేవిధంగా బుధుడు కూడా ఆ యొక్క కన్యారాశిలో స్వక్షేత్రంలో ఉన్నాడు. అంటే రవి బుధుడు ఇద్దరు కూడా స్వక్షేత్రాల్లో సంచరిస్తున్నారు ప్రస్తుతము. అలాగే వీటితో పాటు ఏంటంటే మనకి తులారాశిలో కేతువు యొక్క సంచారం. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ప్రారంభిద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే, మేషరాశి వారికి కాస్త కుటుంబం పట్ల, కుటుంబంతో కొంత కలిసి ఉండేటువంటి యోగాలని, స్ట్రెస్ అనేటువంటిది ఎలాగో రాహు యొక్క సంచారం మేషంలో జరుగుతుంది కాబట్టి కాస్త సహజంగానే కొంత స్ట్రెస్ అనేటువంటిది, ఒత్తిడి అనేటువంటిది ఉంటూ ఉంటుంది. కాకపోతే 1వ తేదీ నుంచి క్రియేటివ్ మూలంగా ధనయోగాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. 1వ తేదీ నుంచి ఇక కుటుంబ విషయాల్లోనే వాటిలోని సహజంగా రాహు రాశిలో ఉండడం, 2లో కుటుంబ విషయంలో కుటుంబ స్థానంలో కుజుడు ఉండడం అనేటువంటిది కొంతవరకు స్ట్రెస్ని కలిగింపజేస్తూ ఉంటుంది. అలాగే రాజకీయపరమైనటువంటి యోగాలు, రాజకీయంగా చాలా చక్కగా ముందుకు కలిసి రావడము ఇటువంటివి, అలాగే సంతాన సంబంధించినటువంటి విషయంలో చాలా చక్కగా కలిసి రావడము, మీరు ఏదైనా ఒక ప్లానింగ్ వేసినట్లయితే ఆ యొక్క ప్లాన్ పరంగా మీరు కనుక చేసే ఇంప్లిమెంట్స్ చాలా చక్కగా కలిసి రావడం అనేటువంటిది ఖచ్చితమైనటువంటి యోగాలను ఇస్తుంది. ఇక్కడ రుణాలు లభిస్తాయి. కాకపోతే ఇక్కడ కొన్ని విషయాలు లౌక్యంగా మాట్లాడకపోవడం వల్ల ఇబ్బంది పడతారు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మరియు కర్కాటక రాశి పైన ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి ఏదైతే ఉంటుందో, ఈ మేషం వారికి అంటే చతుర్థ భావం పైన, అంటే మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుందాం అనుకున్నప్పుడు ముందుకి వెనక్కి అవుతూ ఉండడం, కాస్త తీసుకుందాం అనుకుని మిస్ అవ్వడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ప్రాపర్టీ విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలోనది. అలాగే రైతులు కూడా కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఈ వారం రోజులు కూడా, కొంచెం అలర్ట్గా ఉండవలసిన సమయం. మరియు వివాహ సంబంధించినటువంటి విషయాల్లో మీరు వద్దనుకున్నా కూడా కొన్ని సంబంధాలు వస్తూ ఉంటాయి ఈ సమయంలో పర్టికులర్గా. ఎందుకంటే ఇక్కడ సప్తమ స్థానానికి వక్రించినటువంటి గురువు యొక్క దృష్టి పడుతుంది. వక్రించుకుంటూ ఉన్నటువంటి గురువు దృష్టి అంటారు. 12వ స్థానంలో ఉన్నప్పటికీ ఆ సప్తమ స్థానం అష్టమ స్థానం అయినప్పటికీ కూడా గురువు నుంచి అది దృష్టి పడుతూ ఉంటుంది వక్రించడం వల్ల మూలంగా. అంటే గతంలో ఏవైనా సరే ఫెయిల్యూర్స్ అయినా వివాహం విషయంలో, లేనట్లయితే వివాహ విషయంలో కొంతమంది ఒక్కోసారి దూరంగా ఉంటారు. అటువంటి విషయాల్లో ఏదైనా అసలు ఇబ్బందులు ఉన్నా కూడా ఈ యొక్క గ్రహస్థితి అనేటువంటిది మళ్ళా కలిపేటువంటి ప్రయత్నం చేస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఈ కొన్ని చూడండి రీసెర్చెస్ చేస్తుంటాం. రీసెర్చెస్ మూలంగా కొన్ని లాభాలని కలిగింపజేస్తుంది గ్రహం ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారికి చక్కటి ఫలితాలు ఉన్నాయి. కాకపోతే చేస్తున్నటువంటి ఉద్యోగంలో మాత్రం తెలియని చిన్న అలసట, వైరాగ్యము అనేటువంటివి కలుగుతాయి. నూతన ఉద్యోగాలు
మీ చేతికి రాకముందే పాత ఉద్యోగాలు వదిలే ప్రయత్నం మాత్రం చేయకండి దయచేసి. ఎందుకంటే ఆ కండిషన్ లేదు ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిలో. బట్ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి మాత్రం సైడ్గా కొంతవరకు లాభాలు అనేటువంటివి వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. నవగ్రహాల్లో శని కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మీకు దగ్గరలో గోశాల ఉందనుకోండి, గోశాలకు వెళ్ళి గోవులకి పిడికెడు బెల్లము గ్రాసము తినిపించండి. మరియు వీటితో పాటు మీరు చేయాల్సినటువంటిది ముఖ్యంగా ఈ మేషరాశి వారికి ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బందులు ఉంటుంటాయి కాబట్టి లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః అనేటువంటి నామాన్ని నిత్యము జపించండి. ఇక రెండవది వృషభ రాశి. వృషభ రాశి వారికి కుజుడు రాశిలో ఉన్నాడు. ఇక్కడ కుజుడు ఎప్పుడైతే రాశిలో ఉన్నాడో సామాజికమైనటువంటి విషయాల పట్ల సమాజంలో ఉండేటువంటి కొంతమంది యొక్క ఒత్తిడి మీ మీద ఉంటూ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ రకరకాల వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడము, అయ్యో అనవసరంగా ఇప్పుడు నేను ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేశానేమో అనేటువంటి భావన కలుగుతుంటుంది. కాకపోతే ఇక్కడ 12వ స్థానంలో ఎప్పుడైతే రాహువుని 12వ స్థానాధిపతి రాశిలో ఉంటాడో విదేశీ ధనయోగాన్ని ఇస్తాడు ఇక్కడ. అలాగే 1వ తేదీ నుంచి మీరు అనుకున్నటువంటి ప్రాపర్టీ ఏదైనా కావచ్చు, ఎనీ ప్రాపర్టీ, ఎనీ రిలేటెడ్ సంబంధించిన ప్రాపర్టీ కానివ్వండి, ఏదైనా ఒక చూడండి ఒక్కోసారి మనకి కొన్ని చేస్తూ ఉంటాం. ఏంటంటే ప్రాపర్టీ రిలేటెడ్ వాటితో పాటు చూడండి ఇంటీరియర్ డిజైనింగ్స్ రిలేటెడ్ సంబంధించినవి కానివ్వండి, లేకపోతే ఫ్యాషన్ డిజైనింగ్ రిలేటెడ్ సంబంధించినవి కానివ్వండి, ఇల్లును కొత్తగా మార్చుకునేటువంటి ప్రక్రియలు ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా మీకు ప్రయత్నం చేస్తారు, దానిలో సక్సెస్ అయ్యేటువంటి యోగం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మెడికల్ రిలేటెడ్ సంబంధించిన విద్యలు అభ్యసించేటువంటి వారికి చాలా బాగుంది. ఇక్కడ మీకు బుధుడు వ్యాపార మూలకంగా ధనయోగాలు ఇస్తున్నాడు. కాకపోతే మధ్యవర్తిత్వంగా వెళ్ళి మీరు న్యాయం చెప్పేటువంటి విషయంలో కానివ్వండి, మధ్యవర్తిత్వంగా ఏదైనా సంతకాలు పెట్టేటువంటి విషయంలో కానివ్వండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆ భావం అనేటువంటిది సరిగ్గా లేదు మీకు. గతంతో పోల్చుకున్నట్లయితే మీరు గతంలో చేసినటువంటి కొన్ని మంచి పనులు వెలుగులోకి రావడము, మీ మీద అనవసరంగా కొంతమంది బురద జల్లేటువంటి ప్రయత్నం పక్కకు పోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి ఏంటంటే క్లీన్ చిట్. అరే ఈయన చాలా మంచి వ్యక్తి, అనవసరంగా మనం ఈయన మీద బురద జల్లాము, గతంలో వేరే వాళ్ళు బురద జల్లితే నమ్మాము అనేటువంటిది జనాల్లోకి తెలుస్తూ ఉంటుంది కాంబినేషన్స్ వల్ల. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు చేసేటువంటి చిన్న ఐడియా వ్యాపారంలో చిన్న చిన్న మార్పులు పెద్ద పెద్ద విజయాలకు దారితీస్తుంది. గతంలో మీరు ఇచ్చినటువంటి ధనం ఏదైతే ఉంటుందో కాస్త కొంతవరకు మీకు రావడము, శత్రుత్వాలు కొంతవరకు తగ్గడము, రోగాలు కొంతవరకు తగ్గడము, ఇటువంటివి గోచరిస్తున్నాయి. అలాగే వివాహ సంబంధించిన విషయంలో ఆపోజిట్ పర్సన్స్ వారి యొక్క ఒత్తిడి అధికంగా ఉంటుంది, జీవిత భాగస్వామి యొక్క ఒత్తిడి అధికంగా ఉంటుంది, పార్ట్నర్షిప్స్లో పార్ట్నర్స్ యొక్క ఒత్తిడి కూడా కొంతవరకు ఎదుర్కొంటూ ఉంటారు మీరు. అలాగే మరొక విషయం ఏంటంటే కాస్త లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. తండ్రి గారు ఆరోగ్య విషయంలోని మరియు చూసుకున్నట్లయితే చూడండి ఒక్కోసారి హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలో ఒక్కోసారి మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అంటే మన శక్తికి మించినటువంటిది, లేకపోతే మనకి ఇష్టం లేనటువంటి సబ్జెక్ట్ని ఏదో చేసేస్తామని చెప్పి తీసుకొని అయ్యో ఇలా కాదు నేను మార్చుకుంటే బాగుండు అనేటువంటి ధోరణిలో మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాం. అటువంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే చేసేటువంటి వ్యాపారం ఒకటే కాకుండా ఉద్యోగం కూడా చేయాలనేటువంటి ఉద్యోగం విషయంలో మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మరియు ప్రమోషన్స్ కూడా లభించేటువంటి యోగం కనబడుతుంది. ఎందుకంటే చతుర్థ భావంలో ఉన్నటువంటి రవి దశమాన్ని చూస్తున్నాడు, ఓన్ హౌస్లో ఉన్నటువంటి రవి. కాబట్టి ప్రమోషన్స్ వైపు అడుగులు పడతాయి, ప్రమోషన్స్ రిలేటెడ్గా బాగుంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన విష్ణువుని ప్రార్థించండి. విష్ణు సహస్రనామాలు నిత్యము చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడున్న గ్రహస్థితి విద్యార్థులకి కనీ విని ఎరగని రీతిలో వాళ్ళు విద్య మీద పూర్తి స్థాయి శ్రద్ధ చూపిస్తూ ఉంటారు విద్యార్థులు. అలాగే ఏదైనా కమర్షియల్ స్పేసెస్ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వడం కానీ మీరు తీసుకోవడం కానీ జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మీకు ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో, మీకున్నటువంటి గ్రహస్థితి
కొత్త విద్యలు నేర్చుకోవడానికి, కొత్త బిజినెస్లు పెట్టడానికి చాలా చక్కటి యోగాన్ని ఇస్తుంది. ఫైనాన్స్ విషయంలో కాస్త వేరే వాటికి ఖర్చు చేయడం ద్వారా కొంతవరకు టైట్ పొజిషన్ అనేటువంటిది ఏర్పడుతుంది. కాకపోతే కొన్ని ధైర్యంగా కొన్ని పనులు చేస్తారు. తోబుట్టువుల వరుస వాళ్ళకి అది కొంతవరకు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతమంది స్త్రీలు కానీ లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ మీకు పరిచయాలు ఏర్పడతాయి. మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే తల్లి తరపు ఆస్తి కానీ లేకపోతే తల్లిగారి యొక్క పేరు మీద ఏదైనా బిజినెస్లు ప్రారంభించడం కానీ ఇటువంటి గోచరిస్తున్నాయి. కాకపోతే కాస్త ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి. మీరు కొన్ని ఆలోచనలు గతంలో చేసినటువంటి కొన్ని తప్పిదాలు కావచ్చు. మనం ఒక్కోసారి ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళిపోతూ ఉంటాం. అలా ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్ళిపోయి చేసినటువంటి కొన్ని ఆలోచనలు కొన్ని మార్చుకుంటారు మీరు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక గమనించినట్లయితే ఈ యొక్క గ్రహస్థితి మీకు ఎటువంటి ఫలితాలు ఇస్తుంది ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ బుధుడు కానివ్వండి, రవి కానివ్వండి, శని కానివ్వండి, ఈ గ్రహస్థితి పర్టికులర్గా ఏంటంటే గతంలో చేసినటువంటి కొన్ని తప్పిదాలని మార్చుకోవడం కానీ, అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని కమ్యూనికేట్ చేసేటప్పుడు ఒక్కోసారి మనం అవతల వాళ్ళు మరీ ఓవర్గా ప్రవర్తిస్తున్నారు, మనం కొంచెం గట్టిగా మాట్లాడడం వల్ల కూడా కొంతవరకు శత్రుత్వాలు వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే 6వ స్థానాధిపతి వేయంలో ఉన్నాడు, అంటే శత్రువు ద్వారా మనకు కొంత నష్టం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. మీ జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా కొనేటువంటి అసెట్స్ విషయంలోని కొన్ని మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. మరియు వాటితో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్నటువంటి ఆ యొక్క శని యొక్క వక్రగతి అనేటువంటిది ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే కొంత పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి విషయాల పట్ల కూడా మీరు కొంత జాగ్రత్తను వహించాలి. మరియు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క మిథునం వారికి గమనించినట్లయితే ఈ దశమ స్థానాధిపతి భాగ్యస్థితిలోకి వెళ్తుండడం వల్ల ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఎటువంటి ఉన్నాయి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో ఈ మిథునం వారికి పర్టికులర్గా చేసేటువంటి ఉద్యోగంలో దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా ఉద్యోగాలు లభించడము, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మూలంగా కొంతవరకు లాభాలు రావడము ఇటువంటివి గోచరిస్తున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, శనికేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అనే విధాలు బాగుంటుంది. ఇక కర్కాటక రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఏదో తెలియని ఒక చిన్న ఇన్సెక్యూరిటీ కావచ్చు, ఏ అడుగు ముందుకు వేద్దామంటే ఇది చేద్దామా వద్దా అనేటువంటి ఒక చిన్న ఆలోచన కావచ్చు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో ప్రస్తుతం ఈ యొక్క కర్కాటక రాశి వారికి పర్టికులర్గా ఏంటంటే ధన సంబంధించిన విషయంలో ప్రభుత్వ సంబంధించిన ధనయోగం కలగడం కానివ్వండి, మీకు ఫైనాన్షియల్ గ్రోత్ మాత్రం చాలా బాగుంటుంది. అది మెడికల్ రంగాల్లో ఉన్నటువంటి వారికి, ప్రభుత్వ రంగాల్లో ఉన్నటువంటి వారికి, ఆరోగ్య సంబంధించిన సూత్ర సంబంధంగా వ్యాపారంలోకి వెళ్ళేటువంటి వారికి, ఫ్యామిలీ సపోర్ట్ మూలంగా మీకు చక్కటి ధనయోగాలు కలుగుతాయని ఎటువంటి సందేహం లేదు. అలాగే చేసేటువంటి వ్యాపారాల్లో ముఖ్యంగా మెడికల్ రిలేటెడ్ వ్యాపారాలు చేసేటువంటి వారికి మరింత అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాకపోతే ఏంటంటే కొంతవరకు కమ్యూనికేషన్స్ విషయంలోని, అడ్వర్టైజ్మెంట్స్ విషయంలోని కొంత జాగ్రత్త పడుతూ ఉండాలి. గతంలో ఆగిపోయినటువంటి కొన్ని గృహ నిర్మాణాలు కావచ్చు, విద్యా సంబంధించినవి కావచ్చు, రైతులకు కావచ్చు, నష్టపోయాము ఇంక మనకి ఇది నష్టం పోడదేమో అనుకునేటువంటి వారికి కొంతవరకు కొత్త ఆలోచనల వల్ల కొంతవరకు మీకు యోగిస్తుంది. ఎందుకంటే ఇక్కడ భూయోగము, గృహయోగము, స్థలం కొనుగోలు చేసేటువంటిది, ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి యోగం కూడా యాక్టివేషన్లో ఉంది ప్రస్తుతం ఈ యొక్క రాశి వారికి చూసుకున్నట్లయితే. ప్రస్తుతం ఈ కర్కాటక రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ ఏంటంటే అది గతంలో ఆగిపోయినటువంటివి కొంతవరకు మీకు యోగిస్తున్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే కర్కాటకం వారికి. అలాగే మరొక విషయం ఏంటంటే రాజకీయ నాయకులకి రాజకీయపరమైనటువంటిది కుటుంబ సభ్యుల్లో రాజకీయంలోకి కుటుంబ సభ్యులను తీసుకెళ్లేటువంటి విషయం కానివ్వండి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ రుణ సంబంధించినటువంటి విషయంలో లేదా కొన్ని కోర్టు వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాల్లో అవతల వాళ్ళు కేసు విత్డ్రాల్ చేసుకోవడం కానివ్వండి, కేసు సంబంధించిన విషయంలో కొంత ఫేవర్గా రావడం ఇటువంటివి మీరు చూస్తారు. కాకపోతే వివాహ సంబంధించిన విషయాల్లో మాత్రం అంత అనుకూలంగా లేదు. విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దామనుకునేటువంటి వారికి మీకు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి.
క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి చక్కటి ధనయోగాలు యోగిస్తున్నాయి. రాజకీయము క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారికి చక్కటి వ్యాపార సూత్రాలు, కొత్త వ్యాపార సూత్రాలు తెలియడం ద్వారా మీరు మీ యొక్క వ్యాపారాలు మరింత అభివృద్ధి పరుచుకునేటువంటి యోగం కలగబోతుంది మీకు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? కుమారస్వామి యొక్క ఆరాధన చేయండి. కర్కాటక రాశి వారు మీకు దగ్గరలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క మందిరం ఏదైనా ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి. చాలా చాలా చక్కటి ఫలితాలు మీకు వస్తాయి. మనస్ఫూర్తిగా చేయండి ఆ పనిని. మీకు దగ్గరలో గోశాలు ఉన్నట్లయితే గోవులకు క్యారెట్స్ తినిపించండి. పనులన్నీ చక్కగా ముందుకు కదులుతాయి. ఇక తదుపరి సింహరాశి. సింహరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో రవి యొక్క సంచారం జరుగుతుంది. ఈ రవి ఎప్పుడైతే రాశిలో ఉంటాడో ఈ స్థితి ఏంటంటే నేము, ఫేము, ప్రాపర్టీ మూలంగా ఏదైనా లాభము, ప్రాపర్టీస్ లబ్ధి, మరియు గతంలో జరిగినటువంటి మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్ క్లియర్ అవ్వడము, వ్యాపార సంబంధంగా భూ సంబంధించిన ప్రాపర్టీ సంబంధించిన వ్యాపారాల్లో చాలా చక్కగా కలిసి రావడము, ఇటువంటివి గోచరిస్తున్నాయి. అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ గవర్నమెంట్ లేదా బ్యాంక్స్ నుంచి టైఅప్స్ పెట్టుకునేటువంటివి ఏవైనా సరే ఆస్తులు మీరు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇక్కడ గవర్నమెంట్ ద్వారా, బ్యాంక్స్ ద్వారా ఒక్కోసారి మనం లబ్ధి పొందుతుంటాం. వాళ్ళు ఏదైనా ఆక్షన్స్లో ఉన్నటువంటి తీసేయడం ద్వారా వాటిని మనం కొనుగోలు చేయడం ద్వారా అటువంటివన్నీ కూడా. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ ఎవరైతే ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందాం అనేటువంటి ప్రయత్నం చేస్తారో ఆ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి సింహరాశి వారికి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే 6వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి కాస్త ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించండి. పాత శత్రువులు మిమ్మల్ని మరలా ఆ పాతవి గుర్తు చేసేదో కొంత ఇబ్బందికరమైన వాతావరణం క్రియేట్ చేస్తూ ఉంటారు. అటువంటి వాటిని పట్టించుకోకండి. మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఇక్కడ రాశిలో రవి 2వ స్థానంలో బుధుడు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఏదైతే ఉందో చక్కటి ఫలితాలను ఇస్తుంది మీకు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి వివాహ సంబంధించిన విషయంలో ఇష్టపడిన వారిని చేసుకుంటారని చెప్పి అనుకున్నాము. అయితే ఆ సంబంధాలు కుదరడం కూడా ఎవరైనా గురువుల ద్వారా లేకపోతే పెద్దల యొక్క అనుగ్రహం ద్వారా కూడా కొన్ని పెద్దల యొక్క పరిచయాల ద్వారా కూడా మీకు కొన్ని వివాహ సంబంధాలు కుదరడం జరుగుతూ ఉంటుంది. దేశ విదేశాలకు, వేరే వేరే దేశాలకు వెళ్ళి విద్యను అభ్యసించుదాం అనుకునేటువంటి వారికి చాలా చక్కటి అనుకూలమైనటువంటి స్థితులు ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంటు, సెక్యూరిటీ సర్వీసెస్, గ్రూప్స్ ఇటువంటి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి చాలా చక్కటి సమయంగా చెప్పుకోవచ్చు. అనుకూలమైనటువంటి సమయం ప్రస్తుతం నడుస్తుంది. ఎందుకంటే రాశిలో రవి సంచారం జరుగుతుంది కాబట్టి వ్యాపారాలు చాలా చక్కగా సాగుతాయి. అందులో ముఖ్యంగా అడ్వర్టైజ్మెంట్స్, మార్కెటింగు ఇటువంటి వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికి చాలా చాలా చక్కటి అనుకూలమైనటువంటి స్థితి జరగనుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మాత్రం కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. ధనయోగం ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ధనయోగం ఉంది, వ్యాపార లాభాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ చూసేటప్పుడు మనం ఎందులో చాయిస్ అంటే మనం ఎంచుకునేటువంటి మార్గాన్ని, సరైనటువంటి మార్గాన్ని ఎంచుకోవాలి ఇక్కడ. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి, దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. ఇక తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి బుధుడు తన ఓన్ హౌస్లో సంచరిస్తున్నాడు. వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికి శుభవార్త. ఎందుకంటే వ్యాపారం చాలా చక్కగా సాగనుంది. తన ఉచ్చక్షేత్రంలోకి వచ్చాడు కాబట్టి బుధుడు. అలాగే 12వ స్థానంలోకి రవి వచ్చాడు. 12వ స్థానంలో ఉన్నటువంటి రవి కొత్త సంస్థలను నిర్మించడానికి, కొత్తగా ఏదైనా సరే స్కూల్స్, కాలేజెస్ నడిపేటువంటి వారు చాలా చక్కగా యోగించడానికి వీటన్నిటికీ బాగుంటుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా కన్యారాశి వారందరికీ కూడా వ్యాపార పరంగా చాలా చక్కటి యోగం ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదు. రావాల్సిన డబ్బులు కొంతవరకు వస్తాయి, కొంతవరకు ధన సంబంధించిన చికాకులు తగ్గుతాయి. అదేవిధంగా కుటుంబ సంబంధించినటువంటి చికాకులు కూడా కొంతవరకు మీకు క్లియర్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. విదేశాలకు వెళ్ళి విద్యాభ్యాసం చేద్దాం అనుకునేటువంటి 1వ తేదీ నుంచి చాలా అనుకూలంగా ఉంది. అలాగే హోమ్ లోన్స్ కానివ్వండి, కాలేజ్లో, స్కూల్స్లో చదువుకునేటువంటి వారికి ఎడ్యుకేషన్ లోన్స్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా వెహికల్ లోన్స్ కానివ్వండి లభించేటువంటి యోగం కనిపిస్తుంది. కాబట్టి
సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. పంచమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది. అలాగే కొంతవరకు ప్రేమికులకి ఈ యొక్క గ్రహస్థితి మాత్రం కొంత అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కలిగించట్లేదు. కాస్త జాగ్రత్తగా ఉండాలి ప్రేమికులు. అలాగే అష్టమ స్థానంలో రాహువు యొక్క సంచారం, వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఏదైనా రీసెర్చెస్ చేసేటప్పుడు ల్యాబ్స్లో అది రీసెర్చెస్ చేస్తూ ఉంటారు. అటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. రైతులు కొంతవరకు రుణాలు తీసుకునేటప్పుడు కాస్త తెలియకుండా ఎక్కువ తీసేసుకుంటూ ఉంటారు. పాపం రైతులు మళ్ళీ మనకు డబ్బులు దొరుకుతుందో లేదు, అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అందులో ముఖ్యంగా ఏంటంటే దుంపలు, ఫ్యాట్ రిలేటెడ్ పసుపు, శనగలు ఇట్లాంటి పండించేటువంటి వారికి కొంతవరకు అనుకూలత ఉంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క కన్యారాశి వారికి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంతవరకు మీకు మీ యొక్క సిబ్లింగ్స్తోని తెలియని ఒక డిస్టర్బెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో నువ్వు అంత ఖర్చు పెట్టావు అంటే నువ్వు ఇంత ఖర్చు పెట్టావు అనేటువంటి వాగ్వివాదాలు వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే సిబ్లింగ్ కారకుడు అయినటువంటి కుజుడు భాగ్యస్థానంలో ఉండి ఇన్వెస్ట్మెంట్ స్థానాన్ని చూస్తున్నాడు. కుజుడు పాపి మీ రాశికి. కాబట్టి ఏంటంటే ఆ ఇన్వెస్ట్మెంట్ స్థానాన్ని చూడడం వల్ల ఏమవుతుంటుందంటే వారికి కొన్ని మీరు అప్పచెప్పడము, వారు కొన్ని ఎక్కువ ఖర్చులు పెట్టడము, నువ్వెందుకు ఇంత ఖర్చు పెట్టావు ఈ బిజినెస్లో అని అడగడం, ఇట్లాంటివి కొంచెం జరుగుతుంటాయి. కాబట్టి ఈ కమ్యూనికేట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా కమ్యూనికేట్ చేస్తూ ఉండండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక మీకు అన్ని విధాలా బాగా జరగాలి అంటే నవగ్రహాల్లో శనికేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ గోవుకి పిడికెడు బెల్లము తినిపిస్తూ వెంకటేశ్వర స్వామి యొక్క నామాన్ని ఉదయాన్నే లేవగానే ఆ స్వామివారి యొక్క పాదాలని దర్శించుకుంటూ ఆ కళ్ళలో ఒకసారి అతని రూపాన్ని దర్శించుకొని నిద్ర లేవండి, అన్ని విధాలా బాగుంటుంది మీకు. ఇక తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. రాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతూ 1వ తేదీ నుంచి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు లాభస్థానంలోకి ఎంటర్ అవుతున్నాడు. అంటే ఏమిటి, మీకు గతంలో ఏవైతే ఇవేవి రావట్లేదు, ఏ పనులు అవ్వట్లేదు, అంత వైరాగ్యంగా ఉంది, చిరాగ్గా ఉంది, లేనట్లయితే ఏం చేద్దామన్నా కలిసి రావట్లేదు అనుకునేటువంటి స్థితి నుంచి కొంతవరకు మెరుగు అనేటువంటిది జరుగుతుంది. అంటే కొంతవరకు పాజిటివ్గా కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి మీకు. అలాగే కొంత ఉత్సాహవంతంగాను అమ్మయ్య నేను కొన్ని సాధించాననేటువంటి ఒక ఆనందాన్ని కలిగింపజేస్తుంది. రాశ్యాధిపతి ఎప్పుడైతే లాభస్థానంలో లాభాధిపతితో ఉంటూ రాశిలో ఉన్నటువంటి కేతువు ఉన్నప్పటికీ గురువు యొక్క దృష్టి కలగడం అనేటువంటిది. అలాగే ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో కొంతవరకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఫైనాన్షియల్ గ్రోత్ ఉంది, కొంతవరకు సర్క్యులేషన్, మనీ సర్క్యులేషన్ అనేటువంటిది పెరుగుతుంది. కాకపోతే మీరు కాస్త ఏదైనా ఒక సబ్జెక్ట్స్ ఎంచుకునే విషయంలో, స్టూడెంట్స్ ప్రధానంగా సబ్జెక్ట్స్ ఎంచుకునే విషయంలోని పెద్దవాళ్ళు కాస్త ఏదైనా గృహ వాహన నిర్మాణం లేదా గృహ వాహనాలు ఏవైనా సెకండ్ హ్యాండ్ తీసుకునేటువంటి విషయాల్లోని, మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు ప్రధానంగా ఏంటంటే వీటితో పాటు ఇక్కడ గృహవాహన నిర్మాణ సంబంధించిన విషయాల్లోని మరియు ఎడ్యుకేషన్ విషయంలో ఆల్రెడీ చెప్పాను. ఈ యొక్క విషయాల్లో కొంత చూసి అడుగు వేయాల్సిన సందర్భం ఉంది. మరియు రాజకీయ నాయకులకి గతంతో పోల్చుకున్నట్లయితే కొంతవరకు శత్రువులపై దండయాత్ర చేసినట్టుగా కొంత ఎలా ఉంటుందండి పరిస్థితి, నువ్వానైనా అన్నట్టుగా కొంచెం ఇప్పుడు నేను కోలుకున్నాను, ఇప్పుడు నువ్వానైనా చూసుకుందాం అన్నట్టుగా మీ యొక్క ధోరణి వెళ్తూ ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులు కొన్ని ఎత్తుగడలు వేయడం కానివ్వండి, అదేవిధంగా కొంతవరకు మీ శక్తిని చూపించాలి, విజయాన్ని ఎలాగ సాధించాలి. ఎందుకంటే 11వ స్థానంలో రవి యొక్క సంచారం ఉంది కాబట్టి మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా విజయాన్ని జరిగేలా చేస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే కాస్త వివాహ ప్రయత్నాలు, విదేశాల్లో ఉన్నటువంటి వారినే వివాహ ప్రయత్నాలు చేసుకోండి. కాస్త పార్ట్నర్స్ యొక్క ఒత్తిడి కొంతవరకు ఉంటుంది మీకు. అలాగే మరొక విషయం ఏంటంటే యాన్స్టర్స్ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో లాభాలు కనబడుతున్నాయి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క భాగ్యస్థానాధిపతి వ్యయస్థానంలో ఉండడం అనేటువంటిది విదేశాలకు ఉన్నత విద్యల కోసం వెళ్ళేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. మరియు మరొక విషయం ఏంటంటే గమనించినట్లయితే ఈ యొక్క 12వ స్థానంలో బుధుడు, లాభస్థానంలో రవి అనేటువంటిది ముఖ్యంగా ఏంటంటే వ్యాపార విషయాల్లో చాలా చక్కటి అనుకూలమైనటువంటి స్థితి. అయితే ఇక్కడ కాకుండా విదేశాల్లో వ్యాపారం చేసేటువంటి వారికి ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉందో చాలా చక్కటి ఫలితాలను అందిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటండి? దేవతా ఆరాధన ప్రత్యేకంగా మీరు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి. దక్షిణామూర్తి యొక్క ఆరాధన మరియు గోవుకి అరటి కాయలు తినిపించండి. అరటి పళ్ళు కాదు, అరటి కాయలు తినిపించండి. అన్ని విధాలా బాగుంటుంది మీకు.
ఇక వృశ్చిక రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రాశినాథుడు సప్తమ స్థానంలో ఉన్నాడు. ఈ రాశినాథుడు ఎప్పుడైతే సప్తమ స్థానంలో ఉన్నాడో ఇది ఉద్యోగ అవకాశాలను, అందులో ముఖ్యంగా సెక్యూరిటీ, పోలీస్, డిఫెన్స్, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినవి ఏవైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో ఆ యొక్క ఉద్యోగ అవకాశాలు ముఖ్యంగా 1వ తేదీ నుంచి ఉన్న ప్రదేశంలో కాకుండా ఇతర ప్రదేశానికి వెళ్ళడం ద్వారా మీకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీరేదైనా ఒక ధనము అనేటువంటిది గృహమూలైనా, స్థలమూలైనా, పొలం రూపంలోని లేకపోతే పంట రూపంలోని ధనలాభం ఉంది. కాకపోతే మీరు మాట్లాడేటప్పుడు కాస్త చూసుకొని మాట్లాడండి. మెసేజ్ చేసేటప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ, కమ్యూనికేట్ చేసేటప్పుడు కానీ కాస్త జాగ్రత్తగా చూసుకొని కమ్యూనికేట్ చేయాలి. అలాగే ఇక్కడ అమ్మకాలకి చాలా బాగుంది గ్రహస్థితి అనేటువంటిది. ఒక్కోసారి చూడండి మనం అమ్మలేమేమో అనుకుంటూ ఉంటాం కొన్ని ప్రాపర్టీస్, కానీ ఇక్కడ ఏంటంటే అమ్మకానికి చాలా బాగుంది. ఏదైనా ఒకటి అమ్ముదాం అనుకుంటున్నాం అనుకోండి, ఆ యొక్క గ్రహస్థితి అనుకూలిస్తుంది ఇక్కడ మీకు. అలాగే కొత్త ప్రాపర్టీస్ కొనడానికి కూడా అనుకూలంగా ఉంది. అంటే కొనడం, అమ్మడం అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్యాషన్ డిజైనింగ్ సంబంధించిన నేర్చుకోవడానికి ఎక్కువగా మీరు ఈ యొక్క వారంలో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. వాటి మూలంగా వాటికి సంబంధించిన ఉద్యోగ అవకాశాలు కూడా మీకు రావడం జరుగుతూ ఉంటుంది. పోటీ పరీక్షల్లో చక్కగా రాణిస్తారు, పోటీ తత్వంగా ఉంటారు, శత్రువుపై జయాన్ని కూడా సాధిస్తూ ఉంటారు. కాకపోతే సప్తమ స్థానం అంటే వివాహ భావంలో కుజుడున్నందుకు మీకు మీ యొక్క జీవిత భాగస్వామికి చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి ఏంటి అన్నట్టుగా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రవి బలంగా ఉన్నాడు, కుజుడు సప్తమంలో ఉన్నాడు. ఆ రవిని కుజుడు చూస్తున్నాడు అంటే ఏమవుతుంది, నేను చెప్పింది సాధించాలి, నేను చెప్పింది అనుకున్నట్టుగా నేను సాధించాలి. అవతల వాళ్ళు అనవసరంగా నా ద్వారా అర్థం చేసుకోవట్లేదు, ఇది కరెక్ట్ అనేటువంటిది మీరు బలంగా కొన్ని సిద్ధాంతాలు నమ్ముకొని వాటిని పట్టుకొని వెళ్తూ ఉంటారు. షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మీరు జాగ్రత్తగా కనుక చేసుకున్నట్లయితే లాంగ్ టర్మ్ షేర్స్ చక్కగా యోగిస్తాయి. ఉద్యోగ అవకాశాలు, కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. కొత్త ఉద్యోగాల్లో చేస్తున్నటువంటి ఉద్యోగంలో కూడా మీకు ప్రమోషన్స్ లభించేటువంటి యోగం కనబడుతుంది. అందులో ప్రధానంగా ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 1వ తేదీ నుంచి మరింత ప్రత్యేకంగా స్త్రీలకు ఎక్కువ ప్రమోషన్స్ లభించేటువంటి యోగం కనిపిస్తుంది. వ్యాపారాల్లో చాలా చక్కటి లాభాలు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాకపోతే మీరు కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. గతంలో ఎప్పుడో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అవి ఫలకృతం అవ్వట్లేదు, ఏమిటిది అనవసరంగా డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది అని మీ యొక్క బాధ ఏదైతే ఉంటుందో ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఆ ఇన్వెస్ట్మెంట్స్ కొంచెంగా ఇప్పుడు ధనయోగంగా మారేటువంటి యోగం కనబడుతుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? ఇప్పుడు మీరు చేయవలసినటువంటిది ప్రధానంగా ఏంటంటే శని, గురు, కేతు, రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక ధనుర్రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రాశినాథుడు చతుర్థ భావంలో ఉండి వక్రించాడండి. ఇది ఏంటంటే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఇది ఒక మంచి సూచన. అయితే ఎటువంటి వాటికి మంచి సూచన? ఉన్న ప్రాపర్టీ అమ్మడానికి మంచి సూచన. అంటే మార్కెటింగ్ పీపుల్ని పెట్టి కాస్త అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నట్లయితే ప్రాపర్టీ అమ్ముడుపోవడం జరుగుతుంది. కానీ కొనుగోలు చేయడానికి మాత్రం మంచి సూచన కాదు, గుర్తుపెట్టుకోండి. కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కొనుగోలు చేయాలి. ఎందుకంటే ఫైనాన్స్ విషయంలో ఎవరికైనా డబ్బులు ఇచ్చి అది ఆగడం అనేటువంటిది సూచిస్తుంది ఇక్కడ శని 2లో ఉన్నందుకు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ కొన్ని శుభవార్తలు వినడము, శుభ కార్యక్రమాలు జరగడము ఇటువంటివి సూచిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ ఆలోచనని, అంటే రకరకాల ఆలోచనలు, సినిమా సంబంధించినటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో మీకు సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వారి కొత్త ఆలోచనలని, కొత్త ప్రయోగాలు చేయడానికి యోగిస్తుంది. యాక్షన్ సినిమా రిలేటెడ్ సంబంధించిన ప్రారంభించేటువంటి వారికి కూడా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి యోగిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో 6వ స్థానంలో కుజుడు ఎవరైతే 6th హౌస్లో ఉన్నాడో ధనుసు రాశి వారికి శత్రువుల పైన పోటీ పరీక్షల్లోని ఏదైనా ఒక కాంపిటేటివ్గా సెల్ఫ్గా నేను ఈ కాంపిటీషన్ గెలుస్తాను అనుకునేటువంటి ఆలోచనని సక్సెస్ అయ్యేలా చేస్తాడు ఇక్కడ. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉందో ఈ రాశి వారికి ప్రత్యేకంగా ఈ ధనుసు రాశి వారికి వివాహ సంబంధించినటువంటి విషయంలో దగ్గర బంధువర్గంలో
వివాహం చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. బంధువర్గం వారిని అడిగినట్లయితే, బంధువర్గంలో మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. లాంగ్ జర్నీస్ వెళ్ళడం ద్వారా, కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం ద్వారా చూడండి, కొంతమందికి వంశపారంపర్యంగా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి, లేకపోతే చాలా లాంగ్ నుంచి కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఫలానా క్షేత్రం దగ్గరికి వెళ్ళండి మీకు క్లియర్ అవుతుంది అంటూ ఉంటారు. అలా ఆ రకంగా సూర్య ఆలయాలు ఏవైనా ఉంటే మీరు సందర్శించండి. ఎందుకంటే 9వ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతుంది. ధనస్సు రాశి వారు సూర్య ఆలయాలు, సూర్యక్షేత్రాలు కనుక దర్శించినట్లయితే మీకు 100% ఎప్పటి నుంచో పడుతున్నటువంటి ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది. మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన, బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన, ఎంబీఏ చేసినటువంటి స్టూడెంట్స్కి కానివ్వండి, కొత్త ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. కాకపోతే ఇక్కడ వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో అనవసరంగా ఎవరి మాటో విని తొందరపడి అందులో ఎక్కువ లాభం వస్తుంది, ఇందులో ఎక్కువ లాభం వస్తుందట ఏంటో అనుకొని వెళ్ళి తల మాత్రం దోచకండి, ఇబ్బంది పడతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి చాలా చక్కటి ఫలితాలను ఇవ్వనుంది. ఏ విషయాల్లోని? వ్యాపార విషయాల్లో. అయితే వ్యాపార లాభాల విషయంలో తొందరపడి మధ్యలో మాటలు వినొద్దు. కాకపోతే ఎంబీఏ చేసిన స్టూడెంట్స్కి అండ్ ఇందాక నేను చెప్పినట్టుగా పుణ్యక్షేత్రాలు వెళ్ళడం ద్వారా ఇటువంటివి మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇవ్వనున్నాయి. అలాగే ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళడానికి కూడా చాలా అనుకూలంగా ఉంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన, నిత్యము దుర్గానామాన్ని జపించండి. ఓం దుర్గాయ నమః అనుకుంటూ ఉండండి, చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఇక మకర రాశి. మకరం వారికి రాశిలో శని యొక్క సంచారము ఏమిటిది, ముందు కదలట్లేదు, వెనక్కి రావట్లేదు అన్నట్టుగా అది కొంత ఆగుతూ ఉంటుంది పరిస్థితి. స్లోగా సాగుతూ ఉంటాయి కొన్ని విషయాలు. కాబట్టి ఈ మకరం వారికి ఈ జరిగేటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో కొంతవరకు స్లోగా సాగుతూ ఉంటాయి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఈ రాశి వారికి ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో, ఈ గ్రహస్థితి పర్టికులర్గా మీకు మకర రాశి వారికి ప్రత్యేకంగా కొన్ని పనులు ముందుకు సాగట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు, చేస్తున్న ఉద్యోగంలో పెద్దగా నాకు ఇంట్రెస్ట్గా ఉండట్లేదు అనుకునేవి కొంతవరకు మార్పు అనేటువంటి తెచ్చిపెడుతుంది. ఇక్కడ ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కూడా విదేశీ ధనయోగాలు చక్కగా పుష్కలంగా వచ్చేటువంటి యోగం కనబడుతుంది. విదేశాలకు వెళ్ళడం ద్వారా కొంతవరకు మీకు లబ్ధి కలుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే బయట దేశాలకు వెళ్ళి చదువుకుందాం అనుకునేటువంటి వారికి కూడా ఇది చక్కటి ఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా రైతులకి టెక్నాలజీ అండ్ టెక్నికల్గా కొంత అభివృద్ధి పడడం మూలంగా కూడా ఇక్కడ, అంటే కొంతమంది చూడండి ఉన్న పాత పద్ధతులు కాకుండా, అంటే పాత పద్ధతులే ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది జరుగుతూ ఉంటుంది, చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. ఇంకొంచెం టెక్నికల్గా ఇంకాస్త ముందుకు వెళ్తూ టెక్నికల్గా మీరు చేసేటువంటి వాటి మూలంగా అభివృద్ధి పొందుతారు రైతులు ముఖ్యంగా. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కుజుడు పంచమంలో ఉన్నందుకు ఇక్కడ సంతాన సంబంధించినటువంటి విషయాలలోని సంతానం మూలంగా, రాజకీయాల మూలంగా, ప్రేమ వ్యవహారాల మూలంగా కొంతవరకు స్ట్రెస్ అనేటువంటిది మీకు ఉంటుంది. కాకపోతే బిజినెస్ లోన్స్ లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాస్త తండ్రి గారితో ఏదైనా మిస్కమ్యూనికేషన్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. ప్లస్ దాంతోపాటు తండ్రి గారు చేసేటువంటి వ్యాపారాలు కూడా మీరు రెగ్యులర్గా, అంటే మీరు కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వడం ఇటువంటివి గోచరిస్తున్నాయి. వివాహ సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం కాస్త అంత అనుకూలమైనటువంటి వాతావరణం కనిపించట్లేదు. కొన్ని లాటరీస్, అంటే సంథింగ్ కొంతమందికి చూడండి లక్కీగా కొన్ని తగులుతూ ఉంటాయి, గిఫ్ట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అటువంటివి కాస్త అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతూ పంచమాధిపతి అయినటువంటి శుక్రుడేలు 1వ తేదీ నుంచి అక్కడ కనెక్ట్ అవుతున్నాడు కాబట్టి లక్కీ డిప్స్లో ఏదైనా రావడం ఇటువంటివి సూచించబడుతున్నాయి. కాకపోతే మీరు తొందరపడి ఈ ఉద్యోగ సంబంధించిన విషయంలో మాత్రం తొందరపడి మాత్రం నిర్ణయాలు తీసుకోకండి. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఉద్యోగాల్లో ఎవరైనా సరే సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మాత్రం కొంత అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఎక్కువగా స్కందుడికి ఆరాధన చేయండి, కుమారస్వామి ఆరాధన చేసుకోండి, లేదా ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నట్లయితే దాని చుట్టూ ప్రదక్షిణాలు చేయండి, లేదా రావి చెట్టు ఉన్నా సరే ప్రదక్షిణాలు చేయండి. మీకు బయట కుక్కలు అవి ఉంటాయి, వాడికి చక్కగా వీధి కుక్కలకి అది మీరు తినిపించండి, చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ఇక తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ కుంభరాశి వారికి రాశినాథుడు 2వ స్థానంలో ఉండి వక్రించాడు.
ఎప్పుడైతే రెండవ స్థానంలో ఉండి వక్రించాడు, కుటుంబ సభ్యుల యొక్క ఒత్తిడి సహకారం రెండూ వస్తాయి ఇక్కడ. శుభగ్రహం కదండి, ఎంతైనా సరే కుంభరాశికి పాప అయినప్పటికీ కూడా శుభగ్రహం అవడం వల్ల సహకారం ఇస్తాడు, ఒత్తిడి ఇస్తాడు. ఇక్కడ ధైర్యంగా కొన్ని పనులు చేపడతారు. కాకపోతే ఆ పనులు అసలు ఎప్పటికీ ఏమవుతాయో అనేటువంటి స్ట్రెస్ మాత్రం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. కాకపోతే మీరు స్పాంటేనియస్గా తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని కాపాడతాయి. గుర్తుపెట్టుకోండి, స్పాంటేనియస్గా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు మీరు, అవే మీకు శ్రీరామ రక్షగా ఉంటాయి. కాకపోతే మీ పార్ట్నర్స్ మిమ్మల్ని ఎక్కువ ఒత్తిడి తేవడం జరుగుతూ ఉంటుంది. అది జీవిత భాగస్వామి ఆర్ లైఫ్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు. రుణాల కోసం కాస్త ఎక్కువ ప్రయత్నం చేయవలసిన స్థితి ఉంటూ ఉంటుంది. అలాగే ఇక్కడ గమనించినట్లయితే షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో చక్కగా మీకు రాణింపు అనేటువంటిది కొంతవరకు గతంతో పోల్చుకున్నట్లయితే కొంతవరకు రాణిస్తారు, అనేటువంటి సందేహం లేదు. అయితే లాంగ్ టర్మ్సే చేసుకోండి, ఎక్కువగా షార్ట్ టర్మ్కి వెళ్ళకండి. డైలీ ట్రేడింగ్ జోలికి వెళ్ళకండి దయచేసి, ఎందుకంటే అది చాలా యోగం ఉండాలి దానికి. అది ఏంటంటే 2587 కాంబినేషన్ ఉంటుంది, ఆ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే భాగ్యస్థానంలో కేతువు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో జాగ్రత్త పడాలి. దశమ స్థానాధిపతి చతుర్థం, దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు మీ యొక్క జీవిత భాగస్వామి కోసం ప్రయత్నం చేసేటువంటివి యోగిస్తాయి చూసుకున్నట్లయితే. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ లాభ అధిపతి ఎవరైతే గురువు ఉంటాడో ఇతను రెండవ స్థానంలో వక్రించున్నందుకు చేసే వ్యాపారాల్లో ఖచ్చితంగా లాభాలు మీకు వచ్చే యోగం కనబడుతుంది. అయితే మీరు ఇక్కడ ఏ దేవత ఆరాధన చేస్తే మీరు చేస్తున్నటువంటి నిర్ణయాలు, మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు చేసేటువంటి పనులు సకాలంలో సక్రమంగా జరుగుతాయి. అంటే విష్ణువుని ఆరాధించండి, సూర్యభగవానుని చూస్తూ విష్ణు సహస్రనామాలు రెగ్యులర్గా చేస్తూ ఉండండి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, ఏమి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనేటువంటి కాస్త జాగ్రత్తగా చూసుకోండి. అలా చేస్తూ గోవుకి పిడికెడు బెల్లము గ్రాసము తినిపించినట్లయితే మీరు అనుకున్నట్టుగా సాగడం జరుగుతుంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ స్టకప్ అవ్వవు. విదేశీ ప్రయత్నాలు కూడా, విదేశాలకు వెళ్ళే విషయంలో కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే శనికి వ్యయస్థానంలో ఉండి కేతువుని చూస్తుంటాడో లాంగ్ జర్నీస్, హైయర్ ఎడ్యుకేషన్ ఇట్లాంటి విషయాలు ఆటంకాలు జరుగుతుంటాయి. ఆ ఆటంకాలు కూడా తొలగిపోవడం జరుగుతుంది. ఇక తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మీనము వారికి ఇక్కడ రాశిలో ఎప్పుడైతే గురువు వక్రించున్నాడో ఇది విదేశీ యోగాన్ని, విదేశీ ధనయోగాన్ని ఇస్తుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి వారికి, లేక ఆన్లైన్లో టీచింగ్స్ చేస్తూ ఉంటారు, ఆన్లైన్లో టీచింగ్ చేసేటువంటి వారికి ఇది చక్కటి యోగాన్ని కలిగిస్తుంది. కొంచెం గతంతో పోల్చుకున్నట్లయితే కొన్ని నిర్ణయాలు మొండిగా తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ 6వ స్థానంలో రవి ఉంటూ దానిపైన కుజుడి యొక్క దృష్టి, భాగ్యాధిపతి దృష్టి ఎప్పుడైతే కుజుడు 3వ స్థానంలో చూస్తున్నాడో తండ్రితో తెలియకుండానే కొంతవరకు గొడవలు కానివ్వండి ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అది మీన లగ్నం వారు, మీన రాశి వారికి తెలియకుండానే ప్రేమ ఉంటుంది, ఇద్దరికి ఒకరిలో ఒకరికి ప్రేమ ఉంటుంది, కానీ తెలియకుండా ఇద్దరు ఘర్షణ పడుతూ ఉంటారు. అదొక విచిత్రమైన కాంబినేషన్. మీరు ఏదైనా ఒక తోటలు కానీ పొలాలు కానీ కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నం ఫలిస్తుంది. ఇక్కడ సరైనటువంటి ధరకు మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే సంతాన సంబంధించిన విషయాల్లోని, రాజకీయ సంబంధించిన విషయాలు, నిర్ణయాలు జాగ్రత్త తీసుకోండి. రైతులకు చాలా చక్కటి లాభదాయకంగా ఉండేటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఈ సమయాన్ని. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే రుణము ఇవ్వడము, తీసుకోవడము, రుణ సంబంధించినటువంటి విషయాలు, వీటి విషయంలో కొంత జాగ్రత్త వహించండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక గమనించినట్లయితే ఇక్కడ రుణ సంబంధించినటువంటి విషయాలు మరియు ఈ పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని మీ యొక్క జీవిత భాగస్వామికి, మీ జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా
వ్యాపారాలు ప్రారంభించేటువంటి విషయాల్లోని చాలా అనుకూలమైనటువంటి స్థితి కలుగుతుంది. కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి. మరియు ఇక్కడ చూసుకున్నట్లయితే విదేశీ సంబంధించినటువంటి యోగాలు, విదేశాలకు వెళ్ళి చదువుకోవడం, విదేశాలకు వెళ్ళి వ్యాపారాలు చేయడం, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడం, కొంతమంది రొయ్యలు ఇట్లాంటివి పంపిస్తూ ఉంటారు బయట దేశాలకి. అటువంటి వాటికి ఎందుకంటే జలరాశుల్లోకి వెళ్తున్నటువంటి గురువు, అటువంటి వాటి మూలంగా లాభాలు ఇటువంటివన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కొంత ఈ స్టాక్ అంటే ఎక్కువగా నిలవ ఉండేటువంటివి, లేకపోతే కూల్ రిలేటెడ్ ఐటమ్స్ కానీ, ఐరన్ లాంటిది కానీ, లేకపోతే ఆయిల్ రిలేటెడ్ వ్యాపారాలు చేసేటువంటి వారు, ఈ కేబుల్స్ వ్యాపారం చేసేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. మీరు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన మరియు గురుగ్రహ ఆరాధన చేయండి. ఎక్కువగా గురు, శని, కేతు, రాహు ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు గ్రహాలు సంచరిస్తున్నటువంటి ఫలితాలు. అవన్నీ అంటే ఒక్కొక్క రాశికి ఆ యొక్క గ్రహం ఈ బలాన్ని అందిస్తుంది అని చెప్పడం. అయితే దీనికంటే ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు పర్మనెంట్ యోగాలు ఉంటాయి. ఇవన్నీ ఎలా ఏర్పడతాయంటే మనం కృతజన్మలో చేసినటువంటి కర్మల ఆధారంగా వస్తాయి. అంటే కృతజన్మలో చక్కగా ఒకరికి భోజనం పెట్టాము, ఈ జన్మలో ధనానికి లోటు ఉండదు. ఒకరికి చక్కగా ఉద్యోగ విషయంలో సహాయపడ్డాము, ఈ జన్మలో మనకు ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఇబ్బంది ఉండదు. ఇలా రకంగా మనకి పూర్వజన్మలో కర్మలన్నీ కూడా ఈ జన్మలోకి మంచివి కావచ్చు, మనం ఒకరిని ఇబ్బంది పెట్టింది కాబట్టి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అవన్నీ కూడా మన జన్మజాతకంలో ఉంటాయి. ధనాధిపతి ఎలా ఉన్నాడు, ఉద్యోగాధిపతి ఎలా ఉన్నాడు, లాభాధిపతి ఎలా ఉన్నాడు, వివాహ కారకుడు ఎలా ఉన్నాడు, శుక్రుడు ఎలా ఉన్నాడు, ప్రతి గ్రహం ఎలా ఉందనేటువంటి కండిషన్ బట్టి మనకి ఆ యొక్క దశలను బట్టి యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మన జన్మ వివరాలు ఉంటే ఇవి మనం తెలుసుకోవచ్చు. అంటే మన జన్మజాతకం తెలుసుకుంటే ఇవి మనకు తెలుస్తాయి. అవి ఎలా తెలుసుకోవాలి అంటే మీరు జన్మించినటువంటి తేదీ, నెల, సంవత్సరము, ప్రదేశము, సమయాన్ని బట్టి లగ్నం నుంచే యోగాలన్నీ ప్రారంభమవుతాయి. ఎందుకంటే లగ్నం నుంచే జాతకుడిని తీసుకుంటారు. లగ్నం అంటే జాతకుడు. ఆ యొక్క జీవుడు ఎవరైతే ఉన్నారో ఆ జీవుడు జన్మించినప్పుడు ఉన్నటువంటి ఏ లగ్నం నడుస్తున్నది, ఆ లగ్నం నుంచి ఏ గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందున్నాయో ఆ యొక్క గ్రహాలు ఏ కారకత్వాలు కలిగి ఉన్నాయి, ఎంత స్ట్రెంగ్త్ కలిగి ఉన్నాయి, ఇతను భూమి మూలంగా బాగుపడతాడా, లేకపోతే వ్యాపారం మూలంగా బాగుపడతాడా, లేకపోతే ఉద్యోగం మూలంగా బాగుపడతాడా, లేకపోతే విదేశాలకు వెళ్ళడం ద్వారా అతనికి లైఫ్ చాలా బాగుంటుంది అనేటువంటిది అన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో నిక్షిప్తమై ఉంటాయి. కాబట్టి మీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి యోగాలని, గ్రహస్థితిని చూసుకుంటూ ఓహో నేను ఈ రూట్లో వెళ్తే నేను బాగుపడతాను, నేను ఈ సమయంలో వివాహం చేసుకుంటే మంచిది, ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది, ఈ సమయంలో నేను అప్పు చేయకూడదు, ఈ సమయంలో అప్పు ఇవ్వకూడదు, ఈ సమయంలో నాకు కాస్త యాక్సిడెంట్ యోగాలు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా వెళ్ళాలి రోడ్డు దాటేటప్పుడు. కానీ జ్యోతిషాస్త్రం అనేటువంటిది ఏంటంటే మీకు మార్గదర్శకం వంటిది. అంటే ఒక రోజు మనం చీకట్లో వెళ్తున్నాం, చీకట్లో వెళ్తున్నప్పుడు గొయ్యి మనకు కనబడదు, ఆ గొయ్యిలో పడిపోవడమో లేకపోతే ఏదో జరుగుతూ ఉంటుంది. కానీ అదే టార్చ్ లైట్ ఉంటే వెలుగునిస్తుంది, మనకి మన రూట్ ఎలా వెళ్తున్నాం అనేటువంటిది ఎలా చెబుతుందో జ్యోతిషాస్త్రం కూడా వెరీ క్లియర్గా మీకు ముందు ఏముంది అనేటువంటిది చూపిస్తుంది, ఒక లైట్ లాగా వేసి. ఆ రకంగా మన జన్మజాతకం తెలుసుకొని మనం ముందుకు సాగుతూ ఉండాలి. అయితే ఇక్కడ మీకు సందేహం కలగవచ్చు, ఏమండి మరి జన్మజాతకం ఇంత ముఖ్యమైతే ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అని. మన మనిషి జీవితం అనేటువంటిది 2 విధానాలుగా ఉంటుందండి. ఒకటి తన సొంత నిర్ణయాలు, తన స్వశక్తితో చేసేటువంటి ప్రయత్నాలు, తన బలము, తన ఆలోచనలు. అయితే తన బలము, తన ఆలోచనలు, తన సొంత నిర్ణయాలన్నీ కూడా మళ్ళీ సమాజంతో ముడిపడి ఉంటాయి. ఇతనంత గొప్ప ఫార్ములా తయారు చేసి మార్కెట్లో వదిలినా కూడా అక్కడ మార్కెట్ లేదనుకోండి, ఆ ప్రోడక్ట్కి మార్కెట్లో దానికి ప్రోడక్ట్ వాల్యూ లేనప్పుడు ఎంత గొప్ప ప్రోడక్ట్ అయినా సరే వెళ్ళదు, ఒక్కోసారి కొంతవరకే వెళ్తుంది. కానీ ప్రోడక్ట్ వాల్యూ ఉన్నప్పుడు ఇతను తయారు చేసిన ప్రోడక్ట్ ఎలా అయితే మార్కెట్లోకి వెళ్తుందో, ఇతను ఎక్కడికైనా వెళ్దామనుకున్నప్పుడు ట్రాఫిక్ క్లియర్గా ఉంటే ఎలా అయితే సమయానికి చేరుకోగలుగుతాడో, బయట ఉన్నటువంటి కండిషన్స్ని బట్టి ఇతను ఏం చేయాలని ఒక ప్లాన్ చేసుకోవాలో. చూడండి, బయట ఉన్న కండిషన్ బట్టి మనం ప్లాన్ చేసుకుంటాం. ట్రాఫిక్ ఉన్న వైపు వెళ్ళిపోము, ట్రాఫిక్ లేని వైపు వెళ్తే తొందరగా వెళ్తామని ఎలా అయితే మనం తెలుసుకుంటాము, అలాగే గోచారం కూడా అలాంటిదే. బయట ఉన్న కండిషన్ ఎలా ఉంది, బయట ఉన్న వాతావరణం ఎలా ఉంది, బయట ఉన్న మార్కెట్ ఎలా ఉంది అనేటువంటి చెప్పేదే గోచారము. అంటే బయట ఇప్పుడు ప్రస్తుతం సంచరిస్తున్నటువంటి గ్రహాలు ఈ స్థితిలో ఉన్నాయి కాబట్టి, ఈ స్థితిలో ఉన్నాయి కాబట్టి నువ్వు ఈ విషయాల్లో జాగ్రత్త పడు, ఈ విషయాల్లో నువ్వు తొందరపడు, ఈ విషయాల పట్ల నువ్వు ఇలా ప్రవర్తించు అనేటువంటి చెప్పేదే గోచార ఫలితాలు.
కావున ఈ యొక్క గోచార ఫలితములను మరియు మీ జన్మజాతక ఫలితాలు తెలుసుకుంటూ మహర్షులు మనకు అందించినటువంటి గొప్ప శాస్త్రాన్ని మనం పొందుతున్నందుకు ఎంతో ఆనందిస్తూ ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహము మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.